హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సుమతి పి మినీ వ్లాగ్స్. ఈరోజు నేనేం రెసిపీ గురించి ఏమి వీడియో చేయట్లేదండి. ఇది నాకు ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు జరిగిన ఇన్సిడెంట్ అనమాట. ఈ రోజుల్లో కూడా ఇలాంటి మూఢనమ్మకాలు ఉంటాయా అని ఆ రోజు నేను ఆశ్చర్యపోయిన రోజు. ఇది ఎప్పటి నుంచో నేను మీకు చెప్దాం అనుకుంటున్నాను, నాకు కుదరలేదు చెప్పడానికి. నేను లాస్ట్ టైము వేములవాడ రాజన్న టెంపుల్కి వెళ్ళాను కదా, అక్కడ జరిగింది ఆ టెంపుల్లో. అయితే అది లాంగ్ వీడియో కూడా చేశాను, అందులో లేదులేండి ఈ ఇన్సిడెంట్. ఇది నేను ఫేస్ చేసిందనమాట. ఇదేంటంటే ఆ రోజు వేములవాడ రాజన్న టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ దర్శనం అంతా అయిపోయి బయటకు వచ్చేసామండి. దర్శనం అయిపోయింది, బయటకు వచ్చిన తర్వాత ధ్వజస్తంభం ఉంటుంది కదా, అక్కడ నిలబడి అందరూ ఫోటోలు అవి ఇవి తీసుకుంటున్నారు. సో మేము కూడా ఫోటో తీసుకుందాం అనుకునేసరికి మా దగ్గర మొబైల్ లేదు. మొబైల్ వచ్చేసి లాకర్లో పెట్టేసి దర్శనంకి వెళ్ళిపోయామన్నమాట. సరే అని చెప్పేసి నేను, మా వారు, పిల్లలేమో లోపల ఉన్నారు. నేను ఇంకా బయటికి వెళ్ళి మొబైల్ తెద్దామని రాజగోపురం మెయిన్ గోపురం ఉంటుంది కదా, సో మెయిన్ గోపురం నుంచి బయటకు వచ్చేస్తున్నాను, మెయిన్ ద్వారం నుంచి బయటకు వస్తున్నాను. అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు లోపలికి వస్తున్నారు. సో ఇది ఆపోజిట్ డైరెక్షన్ అనమాట. నేను బయటికి వెళ్తున్నాను, వాళ్ళు లోపలికి వస్తున్నారు దర్శనానికి. సో ఆ టైంలో ఏం జరిగిందంటే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఆవిడకి నాకు ఒక అడుగే దూరం అంతే. నేను బయటికి వెళ్తున్నాను, ఆమె లోపలికి వస్తుంది. అయితే ఏమైందంటే నేను అసలు వాళ్ళని గమనించుకోలేదు, నేను వెళ్ళిపోతున్నాను. వాళ్ళు సడన్గా వెనక్కి వెళ్ళిపోతున్నారండి. ఆమె వెనక్కి వెళ్ళిపోతుంది. వాళ్ళ హస్బెండ్ వచ్చి ఏంటి ఏమైంది పద దర్శనానికి అంటే, లేదు వెనక పిల్లి వస్తుంది, పిల్లి ఎదురొచ్చింది, దర్శనానికి వెళ్ళొద్దు అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతున్నారండి. నాకైతే అసలు ఆశ్చర్యం వేసింది. వచ్చిందే శివాలయానికి, శివుడి టెంపుల్లో దోషం ఏంటండి? సకల దోషాలన్నీ పోతాయి శివుడి టెంపుల్కి వెళ్తే. అలాంటిది శివాలయంకి వచ్చారు, శివయ్య దర్శనానికి వచ్చారు. ఆ టైంలో వెనక పిల్లి ఎదురు వచ్చిందంట, అందుకని దర్శనం చేసుకోకుండా ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ వెనక్కి వెళ్ళిపోతున్నారు. సుమారు వాళ్ళిద్దరికి ఒక 50 years ఉంటాయండి, ఇద్దరికి 50+ ఉంటాయి ఇద్దరికి, హస్బెండ్ అండ్ వైఫ్కి. వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, అంత అనుభవజ్ఞులు. మరి వచ్చింది శివయ్య దర్శనానికి, వెనక పిల్ల ఎదురొచ్చిందని, నా వెనక పిల్ల వస్తుందంట, నాకు తెలియదు ఆ విషయం. పిల్లి ఎదురొచ్చిందని ఇద్దరు దర్శనం చేసుకోకుండా బ్యాక్ వెళ్ళిపోయారండి. ఈ రోజుల్లో కూడా ఇలాంటి మూఢనమ్మకాలు ఉంటాయా అనిపించింది నాకు వాళ్ళిద్దరిని చూస్తే. కానీ శివుడి దర్శనం మరి తర్వాత చేసుకున్నారు లేదో నాకైతే తెలియదు. నాకు అలాంటి అనుభవం ఎదురైంది అనమాట. మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, రెసిపీ కూడా బాగా వచ్చింది. ఇదేనండి స్టోరీ. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోయండి. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.